పెద్దలు గౌరవనీయులు జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారికి, చిత్తూరు పార్లమెంట్ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఉమ్మడి అభ్యర్థి ప్రసాదరావు గారికి, ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసిన పలమనేరు నియోజకవర్గ ఓటరు మహాశయులందరికీ కూడా చేతులెత్తి నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. ఈరోజు ఈ సమావేశం ద్వారా నేను ఇక 2-3 విషయాలు మాత్రం ఈ సందర్భంగా మీ దృష్టికి తెచ్చే ప్రయత్నం చేస్తా. 2019 తర్వాత ఈ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రత్యేకంగా పలమనేరు నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధి లేకుండా ఉన్నటువంటి సందర్భాన్ని ఒకసారి గుర్తు చేస్తా ఉన్నా. పూర్తిగా కూడా ఈ నియోజకవర్గానికి సంబంధించినటువంటి మౌలిక సదుపాయాలన్నీ కూడా గతంలో కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారు, ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారి ద్వారానే ఈ నియోజకవర్గంలో అభివృద్ధి జరిగిందనేది వాస్తవం. ముఖ్యంగా ఈ నియోజకవర్గంలో అన్ని వర్గాలు ఈరోజు ఎంతో మంది రైతాంగం ఉన్నారు. ముఖ్యంగా పలమనేరు చుట్టుపక్కల సెరికల్చర్ రైతులు ఉన్నారు. ఈ సెరికల్చర్ రైతాంగానికి 2020 తర్వాత దాదాపు వాళ్ళకు రావాల్సినటువంటి ఇన్పుట్ సబ్సిడీ 12 కోట్ల రూపాయలు ఈ 5 సంవత్సరాల్లో ఈ ప్రభుత్వం ఇచ్చినటువంటి పాపాన బోలా. ఈరోజు నేను పత్రికల్లో చూసా, ఒక చెత్త పేపర్ సాక్షిలో వాడు రాసింది ఈ యొక్క రైతుల్ని గతంలో పట్టించుకోలేదని. గత ప్రభుత్వంలో ఇన్పుట్ సబ్సిడీ కానీ, వాళ్లకు కావాల్సినటువంటి షెడ్లకు కానీ, చంద్రంకులకు కానీ, మందులు కానీ అన్ని ఇచ్చింది. సెరికల్చర్ నాటడానికి కూడా ఉపాధి హామీ పథకం కింద ఇచ్చినటువంటి ఎవరైనా ఉన్నారంటే అది మన పెద్దలు చంద్రబాబు నాయుడు గారే అని చెప్పి సందర్భంగా కూడా మీకు తెలియజేసుకుంటున్నా. ఈరోజు పూర్తిగా అది కుంటుపడిపోవడానికి కారణం ఈ ప్రభుత్వం చేసేటువంటి విధానాలు అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నా. అవే కాదు, గత ప్రభుత్వంలో ఎన్నో కార్యక్రమాలు మన పెద్దలు ఈ నియోజకవర్గానికి ఇచ్చారు. ఇక్కడనే మన పక్కనే ఎప్పటి నుంచినో ఈ పట్టణంలో ఒక కళాక్షేత్రం కావాలంటే ఆ కళాక్షేత్రం అక్కడ శాంక్షన్ చేస్తే ఈ రోజు దాకా కూడా దాన్ని మొదలు పెట్టినటువంటి పాపాన బోల. ముఖ్యంగా ముస్లిం మైనారిటీలకు ఈ నియోజకవర్గంలో షాదీ మహల్ గత తెలుగుదేశం ప్రభుత్వంలో కట్టాం. ఈ రోజు కట్టినటువంటి షాదీ మహల్ ఈ రోజు దాకా కూడా మొండి గోడల్లాగానే మనకు దర్శనమిస్తా ఉందో లేదో ఒకసారి మీరు చూస్తే అర్థమవుతుంది. అదే కాదు, వీకోట్లో షాదీ మహల్ ఇచ్చాం. ముఖ్యంగా మహిళలకు, ముస్లింల అమ్మాయిలు చదువుకోవడానికి ఒక రెసిడెన్షియల్ జూనియర్ కళాశాల చంద్రబాబు నాయుడు గారు శాంక్షన్ చేస్తే దాన్ని కూడా చేసేటువంటి పరిస్థితి ఈ ప్రభుత్వానికి లేదు. గత ప్రభుత్వంలోనే త్రాగునీటికి సంబంధించి, సాగునీటికి సంబంధించి కైగల్ ప్రాజెక్టును శాంక్షన్ చేస్తే దాన్ని పట్టించుకున్న పాపం లేదు. ఈ పట్టణానికి త్రాగునీటికి సంబంధించి గంగన సరస్సు ఏదైతే స్టేజ్ 1 క్లియరెన్స్ ఇచ్చి ల్యాండ్ కూడా అలికేట్ చేస్తే దాన్ని కోల్డ్ స్టోరేజ్ లో పారేసినటువంటి సందర్భాన్ని గుర్తు చేస్తా ఉన్నా. గత ప్రభుత్వంలో ప్రతి గ్రామానికి లింక్ రోడ్లు ఇవ్వాలని ఎక్స్టర్నల్ ఎయిడెడ్ ప్రాజెక్ట్ కింద 139 కోట్ల రూపాయలు శాంక్షన్ చేస్తే అవి కూడా కోల్డ్ స్టోరేజ్ లో పడేసి చేసినటువంటి డబ్బులు ఇచ్చే పరిస్థితి లేదు.